శనార్థి మల్లన్న, శనార్థి శివన్న. ఏం లేదన్నా, నేను ఈ గుడికి జర దర్శనం కానీ వచ్చినేంటి. వచ్చే వరకల్లా ఈడ మల్లన్న శివన్న ఈడ షూటింగ్ చేస్తుర్రు అని తెలిసింది. ఇక వచ్చింది ఇక అన్నలతో జర 4 ముచ్చట్లు కూడా తెలుసుకొని పోదాము. ఇక అట్లనే మనోళ్ళకు కూడా 4 ముచ్చట్లు చెప్దాము. ఏముల్లా మీకు తెలుసుకోవాలని లేదా? తెలుసుకుందామా మరి అన్న? ఒక 4 ముచ్చట్లు అడుగుతానే. మరి సినిమా షూటింగ్లల్లో పాటలలో బిజీ ఉండే మల్లన్న, మరి ఒగ్గు పూజలలో బిజీ ఉండే శివన్న, మీకు ఇంత తీరికేడ దొరికిందే? వారాలు వస్తుంది కదా, భక్తుల కోసం మేము చేస్తున్న ఒక ప్రయత్నం. నేను శివన్న కలిసి ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ పెట్టిన శివన్న, ఉప్పుగూడ శివ అనే ఛానల్. అన్న మీరు చూసినప్పుడు కూడా సూర్యన్న పాట ఎట్లా పోతుంది మీకు తెలియదా అన్న? ఉప్పుగూడ శివన్న పాటల గురించి ఏం చెప్పమంటావు? విన్నావా? గతంలో ఉప్పుగూడ శివన్న పాటలు అంటే జర కొంచెం చూసేదే, మా ప్రేక్షకులు కూడా కొంచెమే చూసేది. కానీ మొన్న ఈ మధ్యలో సూర్యనారాయణ పాట తీసిండు. ఏమన్నా పోయింది ఆ పాట? జయ మల్లారి కూడా అన్న మస్తు తీసినవే, ఒక్కటే ఊరుకుడు ఉరుకుతుంది ఆ పాట. విన్నావా? ఎట్లా అంటావన్నా, అట్లా ఎట్లా ఉరుకుతుందా పాట? ఇప్పుడు మీ యొక్క అభిమానము, భక్తులు కాని అభిమానము, మా మల్లన్న దయ, అందరు నన్ను ప్రోత్సహిస్తేనే ఈ మల్లన్న సాంగ్ తీసినాము. ఇంకా రాబోయే రోజులలో ఇంకా ఎంతో మంచిగా తీద్దామని ఆ మల్లన్న ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నా. అవన్నా నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఇన్ని పూజలు చేస్తావు, దేవుని లగ్గాలు చేస్తావు, మరి నీకు టైం ఉంటుందా అన్న ఇవన్నీ తీయనికే? ఇక సట్టివారం వచ్చిందంటే 41 రోజు నెక్స్ట్ నేమతో ఉంటాం. నాకు మల్లన్న అంటే ఎంతో ప్రాణమైన పేరు మీద బతుకుతా. నేను ఒగ్గు పూజారిని కాబట్టి ఆయన కోసం నేను ఎంత దూరమైనా పోగలుగుతా. ఏదైనా నిడిచిపెట్టి ఆయన పూజలు కానీ పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి ఎంతో దూరమైన పోయి తీయగలుగుతా. అవునా అన్న? మరి అన్న నిన్న ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నానే. అందరు నేను మల్లన్న అంటారు, మరి నీ పేరేందో జర మనోళ్ళకు కూడా తెలియజెప్పు రాదే? నా తల్లిదండ్రులు పెట్టే పేరు ఘన్శ్యామ్, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పెట్టే పేరు నారాయణ శ్యామ్. కానీ తెలంగాణ ప్రజలు మెచ్చి నచ్చి వాళ్ళందరూ తెలుసు. నన్ను ఏమంటారు తెలుసారుగా? మల్లన్న శ్యామ్ అంటారు. జీవితంలో ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం నేను తీసుకోలేను. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళ ఆశీస్సులు కూడా నాకున్నాయి. అట్లనే మేము చేస్తున్న ఒక ప్రయత్నం, ఇది శక్తి కోసం, భక్తులకు కనిపింపు చేయాలనే పాటల కోసం మేము తాతాలాడుతూ అన్నదరం కలిసి చేస్తున్నాం ఈ పాట. అబ్బా, నా మనసులో ఉన్న మాట నీ నోట్లకైనా వచ్చింది మల్లన్న. శివన్న గా 4 ముచ్చట్లు అన్న చూడు, గా మల్లన్న స్వామి సట్టికి ఆ సట్టి ఎట్లా చేయాలి? ఇప్పుడు నాకు కొద్దో గొప్ప మీలాంటి పూజారులను కలిస్తే నాకు ఆ 4 ముచ్చట్లలో ఒక్క ముచ్చట తెలుసు, కానీ మనోళ్ళు అందరికి తెలియదు కదన్న. అందు గురించి ఆ సట్టి గురించి, ఆ మల్లన్న స్వామి గురించి, ఆ పూజా విధానం ఒక్కసారి మనోళ్ళకి చెప్పరాదన్న. అయితే జేబోలో కుమరవెల్లి మల్లన్న స్వామి అయితే ప్రతి ఒక్క దేవుళ్ళకు ఒక ఫెస్టివల్ అంటే ఒకటి పండుగలు ఉంటాయి, రోజులు ఉంటాయి, వారాలు ఉంటాయి. ఆనాడు మల్లన్న స్వామి శంకరునితో 7 వారాలు పంచుకుండు. నాయన శంకర, నాకు మొదటి ఆదివారం ఏమో మల్లన్న పూజ, సోమవారం ఏమో శివుని పూజ, మంగళవారం ఏమో ఎల్లమ్మ పూజ, బుధవారం నాడు సమ్మక్కల, సారక్కల, కాశమ్మల, పోషమ్మల, అయ్యప్ప పూజ, గురువారం నాడేమో సాయిబాబా పూజ, శుక్రవారం నాడు లక్ష్మీదేవి, సంతోష్ మాత, హనుమంతుని పూజ. ఈ 7 వారాలు పంచుకున్నాక ఇష్టమైన రోజు మల్లన్నకు ఆదివారం. ఈ సంక్రాంతి ఎందుకు నిలబెడతారంటే ప్రతి ఒక్క రోజులకు, ఇప్పుడు శ్రావణం వచ్చిందంటే 1 రోజులు అమ్మవారు బోనాలు ఊరేగింపు చేస్తారు. ఆషాఢం వచ్చిందంటే పోతరాజులు విన్యాసాలు, బోనాలు గ్రామం మొత్తం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నవరాత్రులు వచ్చిందంటే 9 రోజులు దుర్గామాతకు పూజ చేస్తారు. దీపావళి వచ్చిందంటే 3 రోజులు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే వెంకటేశ్వరునికి మన పూజ చేస్తారు. కార్తీక మాసంలో ఏమో శివునికి పూజ చేస్తారు. ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్క నెల అనేది పూజలు చేస్తారు. ఈ సట్టి వారాలు అంటే సంక్రాంతి ముందట మల్లన్న స్వామి సంక్రాంతి సట్టి నిలబెడతారు. కరెక్ట్ అన్న. ఇప్పుడు ఆ విధానం ఎట్లుంటది? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాసంలో చేస్తున్నారు అని అంటున్నావు కదా, ఆ సట్టి చేసే విధానం అది ఎన్ని రోజుల ప్రకారం ఉంటదా, మండలం ప్రకారం ఉంటదా? అదొక్కటి తెల్ల చెప్పన్నా. దీనికి సట్టి అంటే కులము, భేదము, నీతి, జాతి అనేది ఏది లేదు. నమ్ముకున్నోనికి మల్లన్న నిమ్మై ఉంటాడు, తలసే తలాబులు ఉంటాడు. చేసుకుంటే ఈ 14 తారీఖు మల్లన్న స్వామి సంక్రాంతి నిలబెడితే వచ్చే నెల 14 తారీఖు వరకు కొమరేలి అగ్గిగుండాలు వేసేదాకా మదమాంసము, నిషవాయిది ఏది తినకుండా సట్టివి పట్టవచ్చు. కొంతమంది గుండలేరు, ఉండకుంటే
సట్టిలో మొత్తం 5 వారాలు వస్తాయి, ఆదివారాలు. ఆ ఆదివారాలు అనేది రోజు మల్లన్నకు పక్క బట్టలు ఉండకుండా మల మాంసము ఎంగిలి మంగళం తినకుండా చుక్కను చూసి ఒక్క పొద్దురిసి పెడితే ఆ మల్లన్న స్వామి నీకు గుడి కోరడు, గోపురం కోరడు, ఏది కొనడు. మాట్లాడకుండా పరమాన్నం అయితే ఎవరైతే వండుతారో మాట్లాడకుండా నోటికి బట్ట కట్టుకొని ఆవు పాలు పోసి పరమాన్నం పెట్టి ఓ గిలాసుల కానీ గిన్నెల కానీ పాలు పోస్తే నువ్వు అనుకున్న పని అవుతుంది. మల్లన్న స్వామి అంటే అందరి మహిమ తెలుస్తుంది, మల్లన్న మహిమ అయితే తెలియవద్దు. చక్కగా చెప్పినవే. మరి ఇప్పుడు సర్టి నుంచి మరి కొమరవెల్లి మల్లన్న జాతర స్టార్ట్ చేస్తారు కదా, మరి ఎప్పటి వరకు ఇది జాతర ముగిస్తారు? ఇది ఉగాది వరకు అయితే అమ్మా, ఉగాది వరకు. ఉగాది ఎన్ని వారాలు అన్నా ఇది? ఇది ఎన్ని వారాలు అంటే 7 వారాలు అయితే. 7 వారాల దాకా మల్లన్న స్వామి పూజలు అందుకుంటూనే ఉంటాడు. ఈ సంక్రాంతి అంటే ఎట్లా పెడతారు, ఇవి కొంతమందికి సంక్రాంతి వారం పడుతున్నాం అంటే ఓ గిలాసుల పాలు పోయాలన్నా, ఈ బండారు ఎట్లా పోయాలి, ఈ బండారు పోసినాక ఏం చేయాలి. ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళు సట్టి పడితే పిల్లలు ఎట్లా అవుతారు? ఇవి పెళ్లి కాదు. మల్లన్న స్వామి భక్తులకు ఎంతో మంది మల్లన్న అంటే అందరు మహిమ తెలుస్తుంది, మల్లన్న మహిమ అయితే ఎవరు తెలియవద్దు. ఈ కళ్యాణం అయితే ఎట్లా జరుగుతుంది, మల్లన్న పూజ ఎట్లా చేయాలనేది కొందరు తెలుస్తుంది. మా ఉప్పు పూజారులకు కానీ బ్రాహ్మణులకు కానీ కొందరు పూజారి చెప్తే వాళ్ళు చేసుకుంటారు, కొందరు తెలుసు కొందరు తెలియదు. ఈ సట్టివారం అంటే 14వ తారీఖు రేపు మంగళవారం. ఈ మల్లన్న స్వామికి దేవుళ్ళకు ఆవు పాలు పోసి మంచి అభిషేకం చేసి ఆ దేవునికి పూలు పునస్కారాలు అన్నీ చేసినాక కలిగినోడు కిలోన్నర బండారు పోయొచ్చు. కలిగినోడు 5 కిలోల బండారు ఒక ప్లేట్ గిన్నె తీసుకొని ఓ తమలపాకుల గౌరమ్మని చేయాలి. గౌరమ్మని చేసి కిలోన్నర బండారు అల్ల పెట్టాలి. ఈ సట్టి పట్టిన నెల రోజులు రేగువాళ్ళు తినరాదు. ఎందుకంటే ఆ మల్లన్న స్వామి గంగరేణి చెట్టు ఉంటుంది, రేగువాళ్ళు తినరాదు. ఏది తినకుండా మల్లన్న స్వామికి ఆ గౌరమ్మని పెట్టి మనం రోజు 41 రోజు దీక్ష పట్టిన వాళ్ళు రోజు పొద్దుగాల 4 గంటలకు ఇప్పుడు మేలుకొలుపు అంటే ఒక పూజారులు ఎంతో మంది మేలుకొలుపు చేస్తారు. ఆ మేలుకొలుపు పెట్టుకొని మల్లన్న స్వామికి మైసాక్షి అంటే చాలా ఇష్టం. నువ్వు మైసాక్షి చేస్తే నీకు అడిగిన వరం ఇస్తాడు మల్లన్న. ఆ దేవుళ్ళ కాడ గిలాసుల పాలు పోసి అగరబత్తిని ముట్టించి రోజు ఇంత బండారు 41 రోజు రోజు ఇంత రాసి పోయాలి. రాసి పోసినాక నువ్వు ఎప్పుడైతే కొంతమంది ఫస్ట్ వారం పోతారు, కొందరు 2వ వారం పోతారు. ఎప్పుడు పోయినా ఈ బండారు తీసుకొని ఆ మల్లన్న స్వామికి ఎక్కినాక ఆ గుళ్ళకెళ్ళి కొద్దిగా బండారు తెచ్చుకొని పొలాలుంటే పొలాలలో చల్లుకోవచ్చు, ఈ జాగలుంటే భూములుంటే భూములలో చల్లుకోవచ్చు. మనకు ఆరోగ్యం బాధ ఏదైనా బాధ ఉన్నా కానీ మల్లన్న స్వామి బండారు తెచ్చుకొని నోట్లు వేసుకొని బొట్టు పెట్టుకున్నా కానీ మనకి ఏదైనా దరిద్రము కానీ ఇటువంటి దోష నివారణ అవుతుంది. కళ్యాణం అయితే లేదు. మల్లన్న పేరు మీద ఇంత భాషంగాలు తెచ్చి దేవుని దగ్గర పెట్టు. 5 వారాలు నీకు రోజు ఒక పొద్దు ఉండాలని ఏం లేదు. ఆదివారం ఒక రోజు నెక్స్ట్ నేమతను ఒక పొద్దు ఉండి 5వ వారం నాడు నువ్వు కొమరేలు పోతప్పుడు ఆ భాషంగాలు తీసుకొని గంగరే చెట్టు కాడ కట్టినట్టయితే వాళ్ళకు నేను మల్లన్న స్వామి దయ వల్ల చెప్తున్నా, ఎంతో మంది నేను చెప్పిన వాళ్ళకి కంపల్సరీ కళ్యాణం అవుతుంది. నీకు పిల్లలు అవుతలేదు. ఎంతో మంది పుత్ర సంతానం లేకుండా ఎంతో మంది బాధపడతారు. కొంతమంది మల్లన్న పేరు ఎంతో మంది పెట్టుకుంటారు, కొంతమంది కోడని కడతారు, కొంతమంది ఎంతో పూజలు చేసుకుంటే మల్లన్న పేరు మీద 11 రూపాయలు ముడుపు కట్టి ఒక ఎండి తొట్టెలు కానీ కలిగినోడు ఏదన్నా ముడుపు కట్టి 41 రోజు రోజు తల స్నానం చేసి మల్లన్న స్వామి పూజ చేసి ఆదివారం గిలాసుల పాలు పోసి ఆ ఒక పొద్దు ఇడిసి పెడతాప్పుడు ఒక 5 మంది చిన్నపిల్లలకు కానీ ఒక నల్ల కుక్కకు కానీ పరమాన్నం పెట్టాలి. 5 వారం అంతా పూర్తి అయిపోయినాక ఆ తొట్టెలు తీసుకొని గంగరేణి చెట్టు గట్టు ఆ ముడుపు గట్టు మళ్ళీ సంవత్సరం వరకు నీకు కొడుక అంటే కొడుకే వస్తాడు, బిడ్డ అంటే బిడ్డనే వస్తుంది. జై బలో కొమరవెల్లి మల్లన్న స్వామికి జై. మంచి ముచ్చట్లు చెప్పినావు. మరి మల్లన్న స్వామి గాని మీరు గాని ఈ 41 రోజు దీక్ష పాటిస్తారన్న? 41 రోజు మేము కాళ్ళకి చెప్పులు వేసుకోము, ఎటువంటి మాటలు మాట్లాడము, పక్క బట్టలలో మేము ఉండం. 41 రోజు పొద్దున సాయంత్రం మల్లన్న స్వామికి నిత్య పూజ నిత్య సంకల్పం చేసుకొని ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే నా తండ్రి దయనే. నేను కానీ సామాన్యంగా ఆయన దయ లేని ఆయన సంకల్పం లేదు ఇంత దాకా దూరం తీసుకురాలి. ఇలా పబ్లిక్ లో పేరు వచ్చిందంటే మల్లన్నదే. ఆయన దయ లేని మనం ఏమి లేవు. అవునన్నా ఈ విషయము ఆ సూర్యనారాయణ పాటల సూర్యుడు చంద్రుడు అన్నదమ్ములు అన్నారు కదా, మరి మీ జర్నీ అట్లా సూర్య చంద్రుల్లాగా ఎప్పుడు కొనసాగుతుందని ఒక్కసారి మా ప్రేక్షకులకు నిజంగా మేము సొంత అన్నదమ్ములం కన్నా ఎక్కువ ఉంటుంది మా ఇద్దరి మధ్య ప్రేమ. అవునన్నా మేము చేసే ప్రతి పాట కానీ మేము భక్తుల కోసం చేస్తాం. మా ఇద్దరి మధ్యలో అంత అండర్స్టాండింగ్ సొంత అన్న కన్నా ఎక్కువ నాకు శివన్న. చాలా మంచి ముచ్చట్లు చెప్పారు అన్న. సట్టి గురించి కూడా బాగా తెలియజేసిర్రు, మంచిగా చెప్పిర్రు. మా ఈ ముచ్చట్లు అన్ని
మనోళ్ళు కూడా బాగా దిమాక్ ఎక్కించుకొని మంచిగా మనసులో కూడా పెట్టుకొని ఆ మల్లన్న నిత్యం పూజ చేసి గొలుసుకుంటే ఆ కుమ్రవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో అట్లనే ఈ మన శివన్న ఆశీస్సులతో మీరు అందరు ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ తప్పకుండా ఉప్పు కూడా శివ అనే ఛానల్ చూస్తే మీకోసం మేము చేస్తున్న ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నానికి మీ సంకల్పం కూడా మాకు అవసరం. భగవంతుని సంకల్పం ముందే మాకు మీ శక్తి కావాలి. ఆ మీ శక్తి ఇచ్చే శక్తితోనే మాకు ఇంకా శక్తి పెంచి మంచి మంచి పాటలు చేయడానికి కానీ, మంచి మంచి చరిత్రలు చేయడానికి కానీ, అది పునాదికి మీరు రాలేసిన వాళ్ళు ఉంటారు, మీరు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఉప్పు కూడా శివ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ పెట్టాలి. కామెంట్ వల్ల మాలో ఇంకా ఎనర్జీ వస్తుంది. జై బోలో కొమరెల్లి మల్లన్న స్వామికి జై ములకలపల్లి మల్లన్నకి జై.